నీ అవసరాలు, నీ అక్కరలు, నీ సమస్యలు, నువ్వు ఎదుర్కొంటున్న ఒత్తిళ్ళు, అవి నీ కుటుంబానికి సంబంధించినవి కావచ్చు, వ్యక్తిగతంగా నీకు సంబంధించినవి కావచ్చు, అవి నీ బిడ్డలకు సంబంధించినవి కావచ్చు, అవేవైనా కావచ్చు. దేవుడు అన్నిటికీ సమాధానాలు సిద్ధపరిచే నీకు లైఫ్ని ఇచ్చాడు. అన్నిటికీ సమాధానాలను సిద్ధపరిచే నీకు జీవితాన్ని ఇచ్చాడు అనేది అందరూ గుర్తించండి. ఇది మనం తీసుకున్నప్పుడు ఏం జరిగిద్దంటే ముందు హృదయంలో నెమ్మది వచ్చింది. లేకపోతే రకరకాల ఒత్తిళ్లతో గందరగోళం అయిపోతాం. ఇక్కడ కూర్చున్నా కూడా ప్రశాంతత ఉండదు. వాటి గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. అది ఎట్లా చేయాలి, ఇది ఎట్లా చేయాలి, అది ఎట్లా చేయాలి. నువ్వేం జుట్టు పీక్కోవాల్సిన అవసరంలా. దేవుడు నీకు సిద్ధపరిచినవన్నీ తగిన కాలం ముందు ఒకటొకటిగా నీకు అందేటట్టు దేవుడు తప్పకుండా చేస్తాడు. హల్లెలూయా. ఈ సంగతిని నీవు విశ్వసించిన ఎడల విశ్రాంతిని అనుభవించగలవు. ఈ సంగతిని విశ్వసించని ఎడల నీవు అవిశ్రాంతిలో, ఆవేదనలో, దుఃఖములోని నీ బ్రతుకును తెల్లార్చుకుంటావు. నేను నా జీవితంలో దేవుడు నాకు నేర్పిన పాఠం ఇది. ప్రతి ఘట్టంలోనూ దేవుడు నన్ను అడిగే ప్రశ్న ఒకటే, నీవు నన్ను నమ్ముచున్నావా? నమ్ముతున్నా ప్రభు. అట్లయితే రిలాక్స్గా ఉంది. ఎందుకు ఒత్తిడికి గురవుతున్నావు? ఎందుకు జుట్టు పీక్కొని ఆలోచించుకుంటున్నావు? అవసరంలా. శత్రువుని కూర్చున్న భయమా? వానికి చేయాల్సింది నేను సిద్ధపరిచే ఉంచా. ఆర్థిక ఇబ్బందులను కూర్చిన భయమా? నీకు కావాల్సిన దాన్ని సిద్ధపరిచే ఉంచాను. నీకు దేన్ని కూర్చిన భయము అక్కర్లేదు. నేను నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో నువ్వు సంపూర్ణంగా బ్రతుకుతావు. నేను నీకు సిద్ధపరిచిన కార్యాలని నెరవేరుస్తావు. ఎందుకంటే నీకు నేను తోడై ఉన్నా. నువ్వు దీన్ని నమ్మగలవా? నువ్వు ఏమాత్రము సందేహింపక దీన్ని నీవు నమ్మాలి. ఇది నీవు నమ్మిన ఎడల నా విశ్రాంతిని, నిత్య రక్షణనే కాదు నిత్య విశ్రాంతిని కూడా నీవు అనుభవించగలుగుతావు. ఇది దైవజనులకు, విశ్వాసులకు అందరికీ ప్రేమతో చెప్తున్నా. ముందు మీరు కొంచెం రిలాక్స్గా ఉంటే తర్వాత నేను చెప్పే విషయాలన్నీ గైకొంటారు. ముందు మీరు ప్రశాంతతలోకి రావాలి. ఈ సంగతులు దేవుడు గ్రంథములో రాయించి అనేక చోట్ల మనల్ని ఆదరించడానికి చాలా విషయాలు మాట్లాడాడు. బైబిల్ గ్రంథంలో ప్రారంభం నుంచి ముగింపు వరకు దేవుడు ఎక్కువసార్లు రాయించిన పదం ఏంటంటే భయపడకుడి. దేవునికి స్తోత్రం. ఏంటది? భయపడకుడి, కలవరపడకుడి, దేనిని గూర్చియు చింతింపకుడి, దేనిని గూర్చియు భయపడకుడి. యాయిరు వచ్చాడు కూతురు చనిపోతుందని. ప్రభువా నా ఇంటికి వచ్చి నా బిడ్డను బ్రతికించు అని కోరుకున్నాడు. ప్రభు బయలుదేరాడు. ఇంతలోనే దారిలో ఎదురొచ్చారు పనివారు. యజమానుడా, బోధకునికి శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయినది అంటే యాయిరు ఏడ్చాడు. అప్పుడు ప్రభు పలికిన మాట ఏంటో తెలుసా? భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుము అన్నాడు. ముందు చెప్పిన మాట ఏంటో తెలుసా? భయపడొద్దా. ఇంకేం భయపడికేముంది సార్, నా కూతురు చచ్చిపోయింది. అరే చచ్చిపోయినా బతికించే శక్తి నాకుందే, నేను నమ్ము, ధైర్యంగా ఉండు. చచ్చిపోయినా సరే నేను బతికించి మళ్ళీ నీ బిడ్డని నీకు అప్పగిస్తా కదా. ఈరోజు మనం కోల్పోయిన వారిని సైతం, ఒక్కరిని కూడా మిస్ కాకుండా మొత్తాన్ని దేవుడు తిరిగి మనకు అప్పగించగల సమర్థుడు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఎందుకంటే మన యొద్ద నుండి దాటిపోయి ఉండొచ్చు, కానీ భూమి మీద నుండి తీయబడిన ప్రతి ఆత్మ దేవుని యొద్ద భద్రపరచబడి ఉంది. మనం పోగొట్టుకున్న మన వాళ్ళ ఆత్మలు సైతం దేవుని దగ్గర భద్రంగా ఉన్నాయి. వాళ్ళ గురించిన కలవరం కూడా మనకు అక్కర్లేదు. జస్ట్ ఊరు మారారంతే. వాళ్ళు ఒక ఊర్లో ఉన్నారు, మనం ఒక ఊర్లో ఉన్నాం. కాకపోతే భూమి మీద ఉన్న ఊర్లకైతే మనం పోయి వస్తాం, వాళ్ళు రాగలుగుతారు. కానీ వాళ్ళు టోటల్ ఈ ప్రపంచమే మారిపోయారు. పరదైసు అనేటువంటి సుందర ప్రదేశానికి వాళ్ళు తీసుకుపోబడ్డారు. అక్కడ విశ్రాంతిలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి కోల్పోయిన మన వాళ్ళని కూర్చున్నటువంటి చింత కూడా మనకు అక్కరలేదని దేవుడు ధైర్యపరుస్తున్నాడు. అన్నిటికంటే బాధాకరం అదైతే దాని విషయంలో కూడా నీకు చింత అక్కరలేదు. మొత్తాన్ని తిరిగి లేపి నీకు నిత్యము నీతోనే ఉండేటట్టు నేను చేస్తాను.
దాని గురించి కూడా నీకు దిగులక్కర్లేదని దేవుడు చెప్పాడు. తరచుగా ఈ మాటలు నేను చెప్తాను, ఎందుకంటే ఇవన్నీ లేఖనాలే. వీటన్నిటిని ఎందుకు దేవుడు రాయించాడంటే ఆయన యందు విశ్వాసం ఉంచి మనం విశ్రాంతిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పాయింట్ నెంబర్ 1, దేవునికి స్తోత్రం. అలాగే నిత్యము సంతోషంగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకటి విశ్రాంతి, రెండవది సంతోషము మరియు ఆనందం, మూడవది సమాధానం. సమాధానంగా మన హృదయం ఉండాలని, సంతోషంగా ఉండాలని, విశ్రాంతిలో ఉండాలని నా తండ్రి కోరుకుంటున్నాడు. భయము నుండి విడుదల పొందటమే విశ్రాంతి. భయము నుండి విడుదల పొందటమే విశ్రాంతి. మనుషులకి ఎన్నో రకాల ఒత్తిళ్ళు, టెన్షన్స్, ఎవరికి తగ్గ భయాలు వాళ్ళకున్నాయి, ఎవరికి ఉన్న ఒత్తిళ్ళు వాళ్ళకున్నాయి. ఈ భయం నుండి విడుదల పొందడానికి, కాసేపు శాంతి పొందడానికి మనుషులు రకరకాల మార్గాలు వేసుకున్నారు. కొంతమంది మందు తాగుతారు. ఆ మందు తాగి ఆ మత్తులో మైకోలో నిద్రపోతారు. ఆ కాసేపు విశ్రాంతి. నీకు తెలుసా లోకం కూడా విశ్రాంతి ఇచ్చిద్దని? లోకం కూడా శాంతినిచ్చిద్దని మీకు తెలుసా? అయితే లోకం ఇచ్చే శాంతి వేరు, ప్రభువు ఇచ్చే శాంతి వేరు. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడిచ్చే విశ్రాంతి గొప్పది. లోకమిచ్చే శాంతి, సినిమా హాలుకు పోతే 3 గంటలు, బార్ షాపుకు పోతే మరికొన్ని గంటలు, ఆ కిక్కున్నంత వరకు మత్తుడై ఉంటాడు, ఏం అర్థం కాదు. అది దిగిందంటే మళ్ళా స్టార్ట్ అయ్యింది టెన్షన్. అలాగున లోకమిచ్చేటువంటి విశ్రాంతి తాత్కాలికమైంది, కొంతకాలం కొంతసేపే. అది దిగగానే మళ్ళా వీడికి దడ స్టార్ట్ అయింది. కానీ దేవుని బట్టి ఒకడు పొందేటువంటి ధైర్యం, విశ్రాంతి స్థిరమైనది, శాశ్వతమైనది. ఎందుకంటే నిత్యము నాకు తోడై ఉన్న ఒకడు ఉన్నాడు. ఆయన అందరికంటే అన్నిటికంటే బలవంతుడు. ఆయన ఈ విశ్వమంతటికి రాజు. ఆయన నాకు ప్రామిస్ చేశాడు, ఆయన నాకు వాగ్దానం చేశాడు. ఏమనంటే, నేను నీకు నిత్యము తోడై ఉంటాను అని. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండని ఆయన నాకు వాగ్దానం చేశాడు. నీ సమస్యలన్నిటికీ పరిష్కారాలు ముందే చేసి ముగించాను. తప్పకుండా తగిన కాలం అందు అన్నీ నీకు అందుతాయి కనుక ఇది నీవు నమ్మిన ఎడల నెమ్మదిగా ఉండమని నా ప్రభు కోరుతున్నాడు. గనుక నేను ఆయనను విశ్వసిస్తున్నాను గనుక నేను ప్రశాంతంగా ఉంటాను, నెమ్మదిగా ఉంటానని విశ్వాసం గలవారు దేవుడు అనుగ్రహించే విశ్రాంతి పొందుతారు. మనం నిద్రలేమి కలిగి ఉండటం దేవుడు ఇష్టపడ్డాడు. ప్రశాంతంగా మనం నిద్రపోతే దేవుడు సంతోషపడతాడు. మనం అన్నాహారాలు మానుకొని వేదనతో ఉండటం దేవుడు ఇష్టపడ్డాడు. కడుపుకంత ఆహారం తిని కాస్త నిమ్మళంగా ఉండటం కూడా దేవుడు ఇష్టపడతాడు. నువ్వు ఎప్పుడు ఏడుపు కొట్టు మోకాలు వేసుకొని దుఃఖంలో, ఆవేదనలో మనం ఉండటం దేవునికి ఇష్టం లేదు. సమస్యలు ఎన్నున్న ఆయన బట్టి ధైర్యం తెచ్చుకొని నువ్వు ఎప్పుడు సంతోషంతో కళకళలాడటమే దేవునికి ఇష్టం. నీ పిల్లలు ఎప్పుడైనా ఏడుపు కొట్టు ముఖం వేసుకొని నీ ముందు తిరుగుతూ ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉండగలవా? ఉండగలవా? నీ పిల్లలు ఏడుపు కొట్టు ముఖం వేసుకొని భయంతో, టెన్షన్తో, ఆవేదనతో, కలవరంతో నీ ముందు తిరుగుతూ ఉంటే నువ్వు ఆ రోజు ప్రశాంతంగా గడపగలవా? అన్నీ పక్కన పెట్టి ఏందిరా నీ బాధ అని ముందు బిడ్డను అడుగుతావు. అన్నిటినీ పక్కన పెట్టి ఏందమ్మాయి నీ గొడవ, ఏంది ఆ ముఖం ఏంది, ఆ ఏడుపు ఏంది, ఆ టెన్షన్ ఏంది, ఆ దడేంది, ఏంది చెప్పు. ఏదో ఒకటి అమ్మాయినా వైనం చేద్దాం, ఏంటి సమస్య ఏంటని అడిగి ఆ పరిష్కారం చేసి ఆ కూతురు కొడుకు నెమ్మదిగా ఉంటే అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. అలా లేకపోతే వాళ్ళ దడేమో కానీ ముందు నీకు దడ ఎక్కువ అయింది. దేవుడు మన తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువ. కాబట్టి మనం ప్రెజర్లో, ఒత్తిళ్లలో, ఆవేదనలో మనం బ్రతుకుతూ ఉంటే దేవుడు చూస్తూ సంతోషించే దేవుడు కాదు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? శిష్యుల్ని గద్దించాడు. ఫస్ట్ గాలిని, తుఫానును గద్దించాడు, గాలిని, సముద్రాన్ని గద్దించాడు. అది నిమ్మళం అయిపోయింది. తర్వాత శిష్యుల్ని గద్దించాడు. మీరెందుకు భయపడుచున్నారు?
మీరింకను నమ్మిక లేక ఉన్నారా అన్నాడు. అంటే ఎవరు భయపడతారు? నమ్మిక లేక ఉన్నవారు భయపడతారు. విశ్వాస విషయంలో కొదువై ఉన్నవాళ్ళు భయపడతారు. విశ్వాస విషయంలో సమృద్ధి గలవారు కలవరములో బ్రతకరు. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వాసము భయము కలిసి బ్రతకవు. భయమున్న చోట విశ్వాసము లేదని అర్థం. విశ్వాసం ఉన్న చోట భయమునకు తావులేదు. అది ఎంతటి సమస్య అయినా కానీ, అది ఎంతటి ప్రతికూల పరిస్థితి అయినా కానీ, నీ దగ్గర విశ్వాసం ఉంటే భయమునకు తావులేదు. నువ్వు భయపడుతున్నావు, కలవరపడుతున్నావు అంటే నీలో విశ్వాసము దాని పర్సంటేజ్ తగ్గిపోయింది అని అర్థం. అది కరెక్ట్గా కానీ ఉండే పని అయితే భయము నీ దరి చేరదు. ఎప్పుడు కూడా నీ ముఖం కళకళలాడుతూ ఉంటుంది. దేవుడు అనుగ్రహించేటువంటి విశ్రాంతిని నీవు ప్రాక్టికల్గా అనుభవించగలుగుతావు. హల్లెలూయా. హృదయములో అలాంటి దేవుడు అనుగ్రహించు విశ్రాంతి, సమాధానం, సంతోషాన్ని మనం అనుభవిద్దాం. దేన్ని బట్టి అనుభవించగలం? విశ్వాసాన్ని బట్టి. ఎవరిని విశ్వసించుట ద్వారా? దేవుని విశ్వసించుట ద్వారా. ఇప్పుడు రండి ఒక వచనం చూద్దాం. అబ్రహాముని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఈ మాటలన్నీ చాలా విలువైనవి. మనం చదువుతా వెళ్ళిపోతాం కానీ ఆగమక్కడ. దేవుని వాక్యంలో కొన్ని ప్రత్యేకమైన వచనాలు ఉన్నాయి. మనం ఆగి ధ్యానించాల్సినటువంటి వచనాలు అవి. అవి ధ్యానించడం ద్వారా చాలా విలువైనటువంటి సంగతులు తెలుసుకుంటాం, స్వాంతన పొందుతాం. దేవుడు చెప్పినటువంటి విషయాలన్నీ స్వతంత్రించుకుంటాం. అలాంటి వచనాల్లో ఒకటి ఇది. దేవుడు అన్నాడట అబ్రహాముతో, ఒక్కడు కూడా తనకు సంతానం లేనప్పుడు, పిల్లలు పుట్టడం అసాధ్యమని స్పష్టపరచబడినప్పుడు, నిరీక్షణకి ఏ కోశాన కూడా ఆధారము లేనప్పుడు దేవుడు అతన్ని పిలిచి అతనితో మాట్లాడాడట. ఏమని అంటే, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. ఆ మాటని నమ్మటానికి, ఆ మాటని విశ్వసించడానికి, అసలు అది నిరీక్షించడానికి ఆధారమే లేదు. ఎందుకంటే తన భార్య అయిన శారా స్త్రీ ధర్మము నిలిచిపోయినది. ఆమె శరీరము బిడ్డల్ని ఉత్పత్తి చేయడానికి అనువైన స్థితిలో లేదు. ఇప్పటి సైన్స్ ప్రకారం అయితే ఆమె బిడ్డని కనటం అసంభవం. కానీ దేవుడు చెప్పిన మాటని వాళ్ళు తీసుకున్నారు. ఏమని? నీవు ఒకడికి కాదు అనేక జనములకు తండ్రి అవుతావు. నీ భార్య అయిన శారా జనములకు తల్లి అవుతుంది. ఇది జరుగుతుందన్నాడు. మానవరీత్యా ఇది అసంభవం. కానీ దేవుడు చెప్పాడు కాబట్టి దేవునికి సమస్తము సాధ్యం. కాబట్టి ప్రపంచమంతా ఏకమై ఒక మాట మాట్లాడినా, ప్రపంచమంతా ఏకమై మాట్లాడుతున్న మాటని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటని మనం దృష్టి పెట్టాలి. ఎందుకంటే దేవుడు తానన్న మాట నెరవేరుస్తాడు, కానీ ప్రపంచము అన్నమాట నెరవేరిద్దనేది మనం ముఖ్యంగా తీసుకోకూడదు. దేవుడు నీకు ఒక వాగ్దానం చేస్తే, దేవుడు నీకు ఒక మాట ఇస్తే, దానికి వ్యతిరేకంగా 1,000,000 మంది గళాలెత్తి అది జరగదు 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 జరగదన్న లెక్క చేయొద్దు. ఎందుకంటే నీ చేయి పట్టుకొని నీకు వాగ్దానం ఇచ్చిన వాడు దేవుడు. అసాధ్యాలను సుసాధ్యం చేసే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నీకు ప్రామిస్ చేసింది, వాగ్దానం చేసింది ఆయన. నువ్వు ఆయన మాటనే పట్టుకోవాలి. దానికి వ్యతిరేకంగా 1,000,000 గొంతులు ఏకమై. ఇది అబ్రహాము తీసుకున్న తీర్మానం.